హలో అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగానే ఉన్నారు అనుకుంటున్నాను. నేనైతే ఈ బోటు మీద చేపలు పట్టడం చూడడానికి వెళ్తున్నాను. మీకు కూడా చూపిస్తాను. చూడండి ఇక్కడ వ్యూ ఎలా ఉందో. అటు ఇటు ఎక్కేసా, మధ్యలో వాటర్లో బోట్లో నేను. చాలా బాగుంది ఇలా వెళ్ళడం. మీరు కూడా ఎక్కడ ఇలా వెళ్ళారో ఒకసారి కామెంట్ చేయండి. ఇది చూడండి, మంచి లుక్, అటు ఇటు గ్రీన్ పిక్కిస్. మనకి ఎల్ఆర్ నరేష్ సినిమాలో కూడా ఇదే లుక్ ఉంటుంది. చాలా బాగుంది ఇక్కడ. మనం అయితే ఇప్పుడు చేపలు పట్టడానికి చూడటానికి వెళ్తున్నాం అనమాట. ఇక్కడ చూడండి, వల విసురుతున్నాడు. చేపలు పడ్డాయా లేదా చూద్దాం. ఆ వలను మెల్లగా లాగాడు బయటికి. దాంట్లో మరి బరువుగా ఉందా తేలిగ్గుందా? చూస్తే తేలిగ్గానే ఉన్నట్టుంది. ఏమన్నా ఉన్నాయా? ఒకటి ఉన్నట్టుంది. ఒకటి కనపడింది, మరి చూద్దాం. ఓకే, మొత్తం దలపగా ఇంకేం లేవు. సరే, మళ్ళీ వేస్తున్నారు. అదిగోండి, అక్కడ 3-4 కొట్టుకున్నాయి. అది చూసి ఇంకో వల వేసారు మళ్ళీ. అవి మరి ఆ 4 వల్ల చిక్కుకున్నాయో లేదో చూడాలి. మెల్లగా లాగుతున్నారు. వచ్చింది వారకే. ఇది కూడా తేలిగ్గానే ఉన్నట్టు అనిపిస్తుంది. మరి ఒకటి వచ్చినట్టు ఉంది. ఒకటి వచ్చింది. ఇలాగే పొద్దుటి నుంచి సాయంత్రం వరకు వేస్తారు. వేసినప్పుడల్లా 1-2 ఒకసారి రావచ్చు, ఒకసారి అసలు రాకపోవచ్చు. మొత్తానికైతే ట్రై చేస్తాడు అట్లా. చూడండి, బాగా వేస్తున్నాడు. ఓకే, దీంట్లో ఎన్ని పడ్డాయో చూద్దాం. ఇలా ఈ రకంగా విసిరాలు వేసి లాగుతున్నారు కదా. ఆ పక్క ఇంకో రకంగా చూస్తున్నారు. అది కూడా మొన్న అయితే కనుక వాళ్ళ మొత్తం లాగి దులిపారు. ఈరోజు కొంచెం సింపుల్గా వాళ్ళకి చివరున్న చిన్న హోల్లోంచి లాగారు. అది ఎలాగో చూద్దాం ఒకసారి. వీడియోలో ఇచ్చిందనేది ఇదిగోండి, ఇక్కడ చూడండి. మొన్న అయితే కనుక మొదట్లో వాళ్ళంతా లాగి దులిపారు. ఈసారి ఇక్కడ వాళ్ళ చివర అదిగోండి 3 తీసి ఆ చివరి దాకా వచ్చిన చేపలన్నీ ఆ ట్రైన్లోకి దులుపుకుంటున్నారు అన్నమాట. కానీ చేపల కన్నా చెత్త ఎక్కువ వచ్చినట్టుంది. చూడండి, చెత్త ఎక్కువ కనబడుతుంది నాకైతే. మరి చూడండి, అటువంటి చెత్త ఏరి బయటపడేస్తున్నాడు. ఇప్పుడు మొత్తం దులిపేసాడు కాబట్టి మళ్ళీ కట్టేస్తున్నాడు అనమాట. ముడి కట్టేస్తే మళ్ళీ వచ్చి అక్కడ స్టోర్ అయ్యి ఉంటాయి చేపలు ఏమన్నా పడితే. అలాగా ఇది ఒక వాళ్ళు దులిపేశారు, దీన్ని పక్కకు పెట్టేశారు. ఆ పక్కనే ఇంకోటి కూడా కట్టినట్టున్నారు. అది కూడా పక్కన అదిగోండి, ఆ పక్కన అది కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో ఆ చివరి 3 తీసి దులిపేస్తారన్నమాట. మనకి అయితే తేలిగా ఆడడానికి ఒక క్యాన్లు అయితే, ప్లాస్టిక్ క్యాన్లు 5 లీటర్ల క్యాన్లు అయితే పెట్టారు. పైన చివరి కనబడతాయి. బాగుంది. మొత్తం ఇప్పుడు పై దగ్గర నుంచి దులిపి చివరికైతే తీసుకొచ్చారు అన్నమాట. చివరిగా తీసుకొచ్చి ఆ చివరి 3 కూడా తీస్తారు అన్నమాట.
మీకు ఈ వీడియో ఎలా ఉంది ఏంటనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయం మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి. ఇది మా ఊరు చుట్టూ పరిసర ప్రాంతంలో ఉన్న చిన్న చిన్న కంటెంట్ తీసుకొచ్చి మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. తప్పకుండా నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నా పేరు తానేష్, మీరు చూస్తున్నారు ఎస్ఎన్ కొల్లేరు యూట్యూబ్ ఛానల్. ఇదిగోండి, ఈ రెండోది కూడా ఓడదీశారు. దీంట్లో తక్కువ పడ్డాయి మొత్తానికి. కానీ వ్యూ మాత్రం బాగుంది. చక్కగా తెల్లని వాటర్లో మధ్యలో చిన్న పడవ, వర్కింగ్ బాగుంది. చూడండి, లొకేషన్ కూడా చాలా బాగుంది. ఈ ప్లేస్ ఎక్కడ ఏంటి అనేది మీకు ఐడియా ఉంటే కామెంట్ చేయండి. కానీ లైటింగ్ మాత్రం మంచి బాగుంది. అయిపోయిందా? పర్లేదా? అంటే ఇదండి సంగతి. ఇప్పటికైతే ఇంతే వీడియో. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.